జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 25, 2025 మంగళవారం. తిథి పంచమి, రాత్రి 10:56 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 11:57 వరకు. తదుపరి శ్రవణం. యోగము గండము, మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి వృద్ధి. కరణం భవ, ఉదయం 10:12 వరకు. తదుపరి బాలవ, రాత్రి 10:56 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:16. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం ఉదయం 10:21. చంద్రాస్తమయం రాత్రి 9:44. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:43 నుండి 4:08 వరకు. యమగండం ఉదయం 9:05 నుండి 10:30 వరకు. గుళిక కాలం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:17 వరకు. తిరిగి రాత్రి 10:38 నుండి 11:29 వరకు. వర్జము ఉదయం 6:35 నుండి 8:19 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:13 నుండి 5:56 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల నుండి 6:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:26 వరకు. శుభ గడియలు ఉదయం 10:30 నుండి 11:30 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 5 గంటల వరకు. నవంబర్ 25 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 10:56 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అంతేకాకుండా మంగళవారం పంచమీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. మార్గశిర మాసం శుక్ల శుద్ధ పంచమి రోజు శ్రీరాముడు సీతాదేవి వివాహం జరిగిన పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం ఈ పంచమి రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. స్త్రీల హక్కుల పరిరక్షణ, హింస వ్యతిరేక దినోత్సవం. వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 25 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో
మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులారాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.